పచ్చదనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామాన ఈ కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో మన గ్రామంలో ఈరోజు మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సభాధ్యక్షుడు మన విశ్వనాథ్ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ముఖ్య అతిథి డిపిఓ గారు, మండల విశ్వనాథ్ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, అదేవిధంగా ఏపీఓ గారు, మన గ్రామ పరిపాలనా కార్యదర్శి నజీర్ గారు, ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, ముఖ్యంగా మా గ్రామ మహిళా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు చేపట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో ఎక్కడైనా మొక్కలు నాటే కార్యక్రమం ఉంటే మొక్కలు నాటాలని, ప్రతి గ్రామంలో ఎక్కడైనా మరి మన గ్రామంలో అయితే రోడ్లన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఇళ్ళల్లో కూడా ఉన్నటువంటి మరి కార్యక్రమాలన్నీ ఎక్కడ మన హౌదుల దగ్గర కానీ నీళ్ళ దగ్గర కానీ ఎక్కడ ఉంటే స్లంపులలో ఉంటే దోమలు వాలకుంటాయి. ఇళ్ళలో దోమలు వాలకుంటే మనకు మనుషులకు ఏం రోగాలు రావనే సదుద్దేశంతో ఈ స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని మన ఇళ్లలో పరిశుభ్రంగా ఉంచుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా పెద్దలందరూ చాలా చెప్పినారు, మేము ఆ జోలికి పోకుండా ఆ పచ్చదనం కార్యక్రమం మీ అందరికీ గత సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా 6 గ్యారంటీల పథకానికి వచ్చినప్పుడు మరి అందులో 4 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. మొదటగా మహిళలందరికీ, తెలంగాణలో ఉండే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా రేషన్ కార్డు మన ఉన్నటువంటి వారికి అందరికీ కూడా విద్యుత్తు 200 యూనిట్లకి ఏదైతుందో విద్యుత్ పరికరాలు అందరికీ ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా మొన్ననే మీరు చూసినారు, ఫస్ట్ విడత, 2వ విడత, 3వ విడత తెలంగాణ గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణ గ్రామాలలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ₹1,00,000 నుంచి 2,50,000 కూడా అందరికీ చేర్చడం జరిగింది. ఒకవేళ ఎవరన్నా రానట్టు వాళ్ళు ఉంటే ఇక్కడ మరి ఏ రానట్టుంది వారికి కూడా మీరు అంటే కాంప్లీట్ చేస్తే రానోళ్ళకు కూడా ఒక కుటుంబంలో ఇంకెవరికైనా రానోళ్ళు ఉంటే కూడా మరి వాళ్ళు కూడా మరి అక్కడ పోయి కాంప్లీట్ ఇచ్చినట్టయితే బ్యాంకుల కాడికి పోయినట్టయితే మరి వారికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా పేరు మిస్టేక్ ఉన్నా, ఒక్కొక్క పేరు అక్షరం తప్పున్నా కొంతమందికి రాలేదని తెలుస్తుంది. అటువంటి వాళ్ళు ఎవరు ఉంటే మనం మరి అగ్రికల్చర్ ఆఫీస్లో పోయి మనం కాంప్లీట్ చేసుకున్నట్టయితే దాన్ని పరిశీలించి మళ్ళీ లిస్ట్ పంపడం జరుగుతుంది. అది కూడా ఆగస్టు తర్వాత వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక రాబోయే కాలంలో ఇప్పుడే నిన్ననే రెవెన్యూ మినిస్టర్ గారు ప్రకటించడం జరిగింది, హౌసింగ్ కార్యక్రమం ఏదైతే ₹5 లక్షల మరి ఇల్లు లేని వారికి, గరీబ్ పేదలకు ఇవ్వాలని మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో అది కూడా ఈ నెలలోనే మరి ₹5 లక్షల ఇళ్ల కార్యక్రమం లేని వారికి, బీదవారికి ఇవ్వాల్సిందిగా మొత్తం నియోజకవర్గానికి 350 ఇండ్లు వచ్చే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తీసుకోవాల్సింది. ఇక ఏదున్నా ఒకటే మిగిలిపోయిన ఆశయం ఏంటంటే మనకు మహిళా సోదరి మనులకు అందరికీ కూడా మరి ₹2,500 గృహజ్యోతి పథకం ఏదైతే ఇస్తామనుకున్నారో అది ఒక్కటి కూడా రాబోయే కాలంలో అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి కృతనిశ్చయంతో ఉంది. ఇంకేదైనా సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులకు కూడా అప్లై చేసుకోవాలనే ఒక ఉపసంఘాన్ని కూడా నిర్ణయించారు. తెల్ల రేషన్ కార్డు లేని వారికి ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్గా, తెల్ల రేషన్ కార్డు సపరేట్గా ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి వాటందరికీ కూడా మీరు మరి సహకరించి
గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ నుంచి మీరు పొందవలసిందిగా గ్రామ ప్రజలందరినీ కోరుతూ, ఇంకేదన్నా అవకాశం ఉండి ఎవరన్నా అర్హులై ఉండి రాని వారు ఎవరైనా ఉంటే ఇక్కడ మన ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ మరి వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అటువంటి ఏమైనా ఉంటే కూడా వారు పరిష్కరించి అర్హులైన వారికి తప్పనిసరిగా ఏ కార్యక్రమం అయినా సరే సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా కార్యక్రమాలు చేపడతామని మీ అందరికీ హామీ ఇస్తూ, గతంలో ఏ విధంగా అయితే మీరు మన గ్రామం నుంచి ఏ ఎన్నికలు వచ్చినా ఏ విధంగా అయితే సహకరిస్తారో అదేవిధంగా కూడా రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మీరందరూ సహకరించాలని మీ అందరినీ కోరుతూ, మరి ఇక్కడికి పిలిపించి ఈ కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ వస్తారని వచ్చిన వారు కూడా వచ్చేకాలం ముందు అక్కడ ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి భువనగిరిలో అది 12:30 వరకు ఉంది ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్. ఎమ్మెల్యే గారు భువనగిరిలో అటెండ్ అయ్యాడు. ఒకవేళ అది అయిపోయినాక ఇటు వస్తారేమో. ఈ లోపు మరి ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసి మీరు సహకరించవలసిందిగా గ్రామ ప్రజలందరూ ఎప్పుడు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని మనసారా ఆ ఉమామహేశ్వర స్వామిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తాను.